కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మహిళలపై హేళనగా, వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారిని అసెంబ్లీకి పంపిస్తే మేమంతా ఇంట్లో వంటలు చేసుకోవాలా? మాకు వంటలు చేసుకోవడానికి శిక్షణ ఇప్పించండి అంటూ వెటకారం చేశారు. మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో ఆయన పక్కన ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తదితర నాయకులున్నారు. వారెవరూ ఆయన మాటలను ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలపై సగటున రోజుకు 3 అత్యాచారాలు జరిగాయని, వారిపై జరుగుతున్న దాడులు, నేరాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని నాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలపై జగన్ చేయించిన దాడులకు లెక్కే లేదు. నిండు గర్భిణీ కడుపుపై పోలీసులతో కాలితో తన్నించడంతో పాటు వారిపై లాఠీ చార్జ్ చేయించాడు. ఈడ్చి పారేయడం, బూటికాలతో ఎక్కడ పడితే అక్కడ తన్నడం లాంటివి చేయించాడు. విజయవాడలో మహిళలకు అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అనంతపురంలో వైసీపీ శ్రేణులు మహిళల చీరలు లాగి వారిపై దాడికి దిగాయి. అధికారం పోయినా తీరు మార్చుకోని జగన్ ఇటీవల పొదిలి పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళలపై వైసీపీ శ్రేణులు దాడి చేయగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు లాగిన జగన్ లాంటి వ్యక్తికి ఆ పార్టీలోని ఎస్వి మోహన్ రెడ్డి లాంటి నాయకులకు మహిళలపై గౌరవం ఉంటుందని అనుకోవడం నేతి బీరకాయలో నెయ్యి చందమేనని మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.